పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధమైంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 10 గంటల కల్లా తొలి ట్రెండ్లు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రంలోగా పూర్తి స్పష్టత రానుంది. రిటర్నింగ్ అధికారులు అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాన్ని ధృవీకరించి ప్రకటిస్తారు. మొత్తం 824 నియోజకవర్గాల్లో ఏకకాలంలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు రియల్ టైం అప్డేట్ల కోసం ఈసీఐ వెబ్సైట్ ను చూడొచ్చని వివరించింది. అస్సాం, కేరళ, పాండిచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలో 2 దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్లో అత్యధికంగా 92% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా, అస్సాంలో రికార్డు స్థాయిలో 85.38% మంది ఓటేశారు. తమిళనాడులో 84.69%, కేరళలో 79.63%, పాండిచ్చేరిలో 89.87% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ల వద్ద అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశం ఉన్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆయా జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగనాలు, దక్షిణ 24 పరగనాలు, కూచ్ బహార్, మాల్దా, నాడియా, బీర్భూమ్, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ వంటి జిల్లాలు ఉన్నాయి. ఫలితాలు వెలువడే సమయంలో ఎటువంటి హింస అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన మార్క్స్ మ్యాన్ సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్ ను వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియా అకౌంట్లు, నెట్వర్క్లపై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు. అధికారిక వర్గాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో 2011 ఎన్నికల సమయంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016 ఎన్నికల్లో 30 మంది మృతి చెందగా, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 58 మంది మరణించారు. మళ్ళీ అలాంటి హింస జరగకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోందని, అక్కడ హంగు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.